ఎన్ని శోధనలు మనకి చుట్టుముట్టినా ఆ దేవాది దేవుని కృప నిత్యము మనకు ఉండాలి అనేది ఖచ్చితంగా మనం గుర్తిరగాల్సిన బాధ్యత. అందుకని పరిశుద్ధ విశ్రాంతి దినం రోజు మన జీవితాలు ఎందుకంతగా ధన్యకరమైన ధనంలో ఉండబోతున్నాయో మళ్ళా పదే పదే మనం గుర్తు చేస్తున్న సందర్భం. ఎందుకనగా ఈరోజు దేవుని జీవవాక్కుల ద్వారా మన హృదయం నింపబడుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన మోక్ష మార్గానికి ఎలాగా చేరుకోవాలి, మరి పరలోక రాజ్యంలో మనందరం కూడా నిత్య రాజ్య వాసులుగా ఎలాగా ఉండాలో ఈ పరిశుద్ధ విశ్రాంతి దినం రోజు దేవుని జీవవాక్కులు మన హృదయంలో భద్రపరుచుకునే గొప్ప సమయం. కాబట్టి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు అనేది పదే పదే గుర్తు చేస్తున్న సందర్భం. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన ఈ సమయంలో మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎంతో ప్రాముఖ్యమైన మాటల ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ విధంగా మరి మనందరం కూడా ఎలాంటి సిద్ధపాటు కలిగిన వారిగా జీవించాలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో గుర్తు చేస్తున్న సందర్భం. మరి ఏ రీతిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే మన జీవితాలు మంచి మార్గంలో నడిపించుకునే గొప్ప విధానంలో ఎలాంటి కల్మషం లేని హృదయాలతో, ఎలాంటి దోషం లేని హృదయాలతో జీవించాల్సిన బాధ్యత. అందుకని నాకు పాడుతున్న పాటలో కూడా మరి నాదు హృదయం అనే చివరి వచనంలో ఖచ్చితంగా శుద్ధ హృదయం కలిగి జీవించాల్సిన బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నా. ఎందుకనగా మన పాపాలు ఎన్ని పాపాలు మన పాపాలను క్షమించిన దేవుడు, మరి అంతగా క్షమించిన దేవుడు, మరి ఇతరులు చేసే ప్రతిదాన్ని కూడా మనుషులుగా మానవులుగా నీవు కూడా క్షమించాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకని నాకు పాడుతున్న ప్రతి ఆ పాటలో ప్రతి వచనం కూడా ఈ రెండు లేఖన భాగాలకి అనుగ్రహించిన గొప్ప సందర్భమైన పాట. ప్రియ దేవుడా, ఎందుకనగా అది రచించిన ఆ ప్రత్యేకమైన ఆ యొక్క కవి ఎంత చక్కగా రాశాడు. సిరివరపు కృపానందం గారు ఆ రాసిన పాటలో ఎంత అర్థంతో కూడిన పాటగా ఉందో మనం గుర్తు చేసుకోవాలి. పాపిని కృప చూపుపోయా దాపు చేతివి యేసయ్యా, పాప భావం కింద శ్రమపడి కృంగి ఉన్నాము యేసయ్యా. ఎందుకంటే ఎన్ని పాపాలు మనం చేశాం, అలాంటి పాపాల నిమిత్తమే యేసుక్రీస్తు వారు శిలువపై బలియాగంగా అర్పించుకున్న దేవాది దేవుడు. కాబట్టి నీ పాపాలు క్షమించబడటానికి ఆయన శిలువయాగంగా అర్పించుకున్న దేవాది దేవుడు. కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ ఎదుటి మానవుడికి సహోదరుడుగా ఉన్న ఆ మానవుని యొక్క పాపాలు కూడా క్షమించే జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోక జీవిత విధానంలో మనం ఎలాంటి మోసకరమైన జీవితాలతో జీవిస్తున్నామో ఆ మొదటి వచనంలో చెబుతున్నాడు. ఏమని? వేష భాషలతో నిండి మోసపోయి తిని యేసయ్యా, దోషులకి నేను చేతిని దాసునిగా బ్రోవు యేసయ్యా. కాబట్టి ఒక భక్తులుగా నీవు దేవుని ఎలాగా వేడుకోవాల్సిన బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రతి చరణంలో కూడా మరి ఎంత గొప్ప వాక్కులు దేవుని రోజు సిరివరపు కృపానందమని ఆ యొక్క భక్తుల ద్వారా రచించిన ఈ పాట. మరి చివరి వచనంలో మనం చూస్తే నాదు హృదయం నీవే సుమ్మా, నీవే దేవుమా యేసయ్యా. కాబట్టి మన హృదయం దేవునికి అర్పించుకోవాల్సిన గొప్ప సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. మన శుద్ధ హృదయం చేసినను నీ స్తుతిగా చేయని యేసయ్యా. శుద్ధ హృదయులుగా అందరూ కూడా జీవించాల్సిన బాధ్యతను కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందువల్ల అదే రోజు ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక సంతోషకరమైన పత్రికగా, ఆనందంతో కూడిన పత్రిక అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి మాటలు గుర్తు చేస్తున్నాడు. మొదటి దినం నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్య ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మొదటి దినం నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్య ఆరంభించిన వాడు యేసుక్రీస్తు
దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మళ్ళా తిరిగి రెండవ రాకడగా వచ్చేంత వరకు కూడా ఈరోజు మన జీవితాన్ని ఎలాగ కొనసాగించుకోవాలి? శుద్ధ హృదయులుగా కొనసాగించుకోవాల్సిన బాధ్యతను నీ గుర్తు చేస్తున్నాడు. మరి ఎంతవరకు మనం శుద్ధ హృదయులుగా ఉన్నాం? ఏ కల్మషం లేని వారిగా జీవిస్తున్నాం? ఎలాంటి కపటం లేని వారిగా జీవిస్తున్నామో అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క పత్రిక పాఠ్య భాగంలో ఈ పత్రికను సంతోష పత్రిక, ఆనందమైన పత్రికగా కూడా ఈరోజు వర్ణించిన గొప్ప విధానం. ఇక రెండవదిగా స్వార్థ పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి ఉపమానం ద్వారా దేవుడు ఈరోజు వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకనగా పేతురు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నా సహోదరుడు నాయన తప్పిదం చేసేలా నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఏమన్నాడు? 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుగా నీతో చెప్పుతున్నాను. 70 అనే అంక ఎందుకు గుర్తు చేస్తున్నాడు? 70 సార్లు అంటే సరిపోతుందా? 70 ఏళ్ల వయస్సు అనే మాట ఎక్కడ గుర్తు చేస్తుంది? చిత్రాకారుల ద్వారా ఏమన్నాడు? 70 లేక 80 సంవత్సరాలు అంటే మన యొక్క ఆయు ప్రమాణము 70 సంవత్సరాలుగా ఉంది. అంతవరకు కూడా ఎలాంటి పాపము లేకుండా మనము జీవించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మరి క్షమించే ఆ గొప్ప గుణాన్ని మనం కలిగి ఉండాలి. మరి నీ పాపాలు, నా పాపాలు, మనందరి పాపాలు, ఎన్ని పాపాలు మన పాపాలని ఆయన మోసి క్షమించాడు. మరి రోజు నీవు కూడా ఎదుటివారి పాపాన్ని క్షమించేవాడిగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు ఈ చక్కటి ఉపమానం ద్వారా ఆ పేతురు అడిగిన ఆ ప్రశ్నకు జవాబు ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పడానికి ఈ ఉపమానాన్ని మనం గుర్తు చేసిన సందర్భం. కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా చక్కటి అంశాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏదనగా క్రీస్తు దినమునకు సిద్ధపాటు అనే అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు అంశము క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు, క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు అనే అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి క్రీస్తు దినం అంటే ఏంటి? రెండవ రాకడగా యేసుక్రీస్తు వారు మళ్ళా తిరిగి రాబోతుండగా ఆ దినము ఎంత గొప్ప దినముగా ఉండబోతుందో, కానీ ఆ దినమే మరి ఎవరైతే దేవునిలో లేని వారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గంలో లేని వారు ఉన్నారో వారికి ఉగ్రత దినము కూడా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి గొప్ప దినం అని చెప్పేసి మంచి దినం అని గుర్తు చేస్తున్నాడు. కానీ ఎవరైతే దేవునిలో లేని వారిగా ఉన్నారో వారికి ఉగ్రత దినం అని కూడా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయుననెను. ప్రియాదిలారా, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడల, చూసారా, హృదయపూర్వకంగా ఎదుటివాడిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. అంటే ఎంత ప్రాముఖ్యమైన మాట ఈరోజు దేవుని వాక్యం ద్వారా నీ గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని రెండవ రాకడగా వస్తున్న సందర్భంలో నీ సిద్ధపాటు ఎలాంటిదో నేను గుర్తు చేస్తున్నాడు. మా సిద్ధపాటు ఎలాగా? నేను రోజు దేవుని ఆలయానికి వస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, లేదా బైబిల్ వాక్యం చదువుతున్నానండి, చక్కగా దేవుని పాట పాడుకుంటున్నానని అనుకుంటున్నావా? ప్రియాదులారా, మన జీవితం ఎలాంటి విధానంలో కొనసాగాలో నీకు గుర్తు చేస్తున్నాడు ఈ ఆదివారం. ఎందుకంటే నీ హృదయపూర్వకమైన క్షమాపణ అంటే హృదయపూర్వకంగా ఎదుటివాడిని క్షమించాల్సిన బాధ్యత. అలాంటి హృదయపూర్వకమైన క్షమాపణ ద్వారా పరలోకపు తండ్రి ఎంతగా మెచ్చుకునే గొప్ప విధానమే నీ సిద్ధపాటు. అదే సిద్ధపాటు అంటే. కాబట్టి దేవులారా, ఖచ్చితంగా ఆ సిద్ధపాటు ఎలా ఉండాలో రాబోయే ఆ భవిష్యత్ ప్రణాళికలో ప్రకటన గ్రంథంలో చెప్పే గొప్ప మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రియములా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అమ్మా, త్వరగా త్వరగా వచ్చుచున్నాననే మాట ఎన్నో సంవత్సరాలు విన్నాం. మరి ఇంకా నువ్వు రాలేదేంటని అనుకున్నావేమో ప్రియ దేవుడా. మరి నువ్వు ఎలాంటి పశ్చాత్తాపంతో దేవుడు వేడుకున్నా? అదే నాకు పాడుతున్న పాటలో పాపని కృప చూపయ్యా యేసయ్యా అనే పాట ఎలాంటి దయార్థ హృదయంతో మా ఆదరణతో కూడిన ఆ పాట ద్వారా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ప్రియ దేవుడా, నీ పాపాలు క్షమించబడ్డాయని అనుకున్నావేమో, కానీ ఇంకనూ లోక జీవిత విధానంలో పాపములతోనే మనం జీవిస్తున్నాం అనేది జగమెరిగిన సత్యమే. ప్రియరా, కాబట్టి ఎప్పుడైనా త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చినట్టు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తున్నాడు. ఆయన త్వరగా వచ్చే సమయం ద్వారా జీతం ఆయన దగ్గర ఉంది. ఆ జీతం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిటది? మా క్రీస్తు దినాన్ని, ఆ జీతము ఎవరి యోగ్యత బట్టి వారు స్వీకరించే దినము. చూసారా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చే జీతం ఏంటి? నువ్వు ఎలాంటి విధానంలో ఈ లోకంలో జీవించున్నావు, ఆ జీవించే జీవిత విధానమే నీకు తిరిగి దేవుడిచ్చే గొప్ప ప్రతిఫలం ఏంటనగా మంచి జీవితాన్ని జీవిస్తే ఇదిగో ఆ కృపా సింహాసనం అయ్యే వైపు ఆ కుడి పార్శ్వమున కూర్చునే ధన్యకరమైన జీవితం. గతకన్నా ఏం కావాలి? మా కోట్లు కోట్లు డబ్బులు ఉన్నా కానీ ఏం ప్రయోజనం? నిత్యరాజ్య వాసుగా నువ్వు చేస్తానని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ నిత్యరాజ్య వాసుగా నువ్వు జీవించడానికి నువ్వు చేసిన పనులు అయితే రోజు నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యోగ్యుడైన వాడు రక్షణ దినమని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. మా యోగ్యుడైన వాడు ఏమిటి? రక్షణ దినం ఎప్పుడు? అయ్యా, రక్షణ దినంలో నేను ఉండాలి అని ప్రకటించే హృదయాలతో నువ్వు జీవించే గొప్ప విధానం. కానీ అయోగ్యుడిగా ఉన్నవాడు ఎలాంటి వాడు ఉండబోతున్నాడు? విడిచిపెట్టబడినందున ఉగ్రత దినమని, ఆ ఉగ్రత దినంలో అగ్ని ఆనదు పురుగు చావనగా భయంకరమైన స్థితి పొందుకునే స్థితి. ఈ రోజైనా ఆలోచన చేసుకోవాలి ప్రియాతిగా. ఎందుకంటే ఇన్ని రోజులుగా దేవుల్లో ఉంటూ కూడా మరి ఉగ్రత దినం రోజు మన జీవితాలు ఎలా ఉంటాయో పదే పదే నీకు గుర్తు చేస్తున్నా, కానీ మరి నువ్వు జాగ్రత్త పడుతున్నావా? కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు దినము ఒకటి ఉంటుందని ఖచ్చితంగా మనం గుర్తిరగాల్సిన బాధ్యత నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలి? క్రీస్తు వాడిగా ఉండాలి. మా దేవుని మార్గంలో నువ్వు నడవాలి అని ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా దేవుని మార్గాన్ని ఎంచుకునే ధన్యకరమైన జీవితమే ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలో జరిగే గొప్ప బాధ్యత. మా ఈరోజు అనుకుంటున్నావేమో ఇది పరిశుద్ధ విశ్రాంతి దినమే, ఈ లోక విధానంలో ఆదివారం కదా నువ్వు అనుకున్నావేమో. కానీ ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము నీకు పరలోక రాజ్యం గమని చూపించే రోజు. మా పరలోక రాజ్యంలో మన జీవితాలు ఎలా ఉంటాయో నీవు కళ్ళ కట్టి చూపించే రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి అశ్రద్ధ చేస్తున్నామో, ఎలాంటి మన నిర్లక్ష్యంతో జీవిస్తున్నామో ఖచ్చితంగా మన జీవితాన్ని ఈరోజు అర్థం పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రియ దేవుడా, మరి సిద్ధపాటు ఎలా ఉంది? ఆయన దినం రాబోతుందని చెప్తున్నాడు కదా. ఆ దినంలో లోపల నీ సిద్ధపాటు ఎలా ఉంది? మా సిద్ధపాటు జీవితం ద్వారా నీ జీవితం ఎంత ధనికరంగా ఉండబోతుందో ఆలోచన చేస్తున్నావా? అందుకే ఆయన రాజ్యంలోకి వాసులుగా చేసుకునే ఆ గొప్ప విధానం ద్వారా నీ సిద్ధపాటు కొనసాగాలి. మా రాజ్యానికి వాసులుగా ఉండడానికి నీ సిద్ధపాటు ఈరోజు ఎలా ఉందో ఆలోచన చేసుకోవచ్చు. నీ సిద్ధపాటు ఎలా ఉందో నీ హృదయాన్ని ప్రశ్నించుకోవచ్చు. వెంటనే నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం కూడా దేవుడు ఇచ్చే రోజుగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినంలో ఈ లేఖన భాగాన్ని గుర్తు చేస్తున్న గొప్ప సందర్భం. కాబట్టి ప్రియ దేవుడారా, మా క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు అనే మా విషయం ద్వారా ఎలా ఉంది? ఆలోచన చేస్తున్నావా? క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు ఎలా ఉందో ఆలోచన చేస్తున్నావా? అందుకే ఈరోజు రెండు అంశాలతో ఉపంశాలతో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, మా క్షమించబడిన నీవు ఇతరులను క్షమించాలి. మా సిద్ధపాటు అంటే ఎలాగో అర్థం చేసుకోండి. ఈరోజు
ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ఈ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విధంగా? మొదటిది క్షమించబడిన నీవు ఇతరులను క్షమించాలి. రెండవది క్రీస్తు దినములకు ఎలా ఉండాలి? నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి. ప్రియ దేవుడారా, చూడండి, సిద్ధపాటు లాంటిది. మా నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి. ఇది నీ సిద్ధపాటు. సింపుల్ గా మా రెండు పక్షాల ద్వారా దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. చూసారా, దేవుడి రాజ్యానికి నువ్వు అర్హత సాధించాలంటే, మా దేవుడి రాజ్యంలో నిత్యరాజ్య వారసుగా ఉండాలంటే ఈ రెండు పంక్షాలు చాలు. మా మొదటి ఏంటి? క్షమించబడిన నీవు ఇతరులను క్షమించేవాడిగా ఉండాలి. రెండవది నిష్కపటులను నిర్దోషులై ఉండాలి. ఏ కపటం లేని వారిగా, ఏ దోషం చేయలేని వారిగా నువ్వు జీవించాలని ఖచ్చితంగా ఈ రెండు మాటలు నీ హృదయంలో ఏ విధంగా భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే హృదయులుగా ఉండాల్సిన బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా మా క్షమించబడిన నీవు ఇతరులను క్షమించాలి. చూడండి, మరి దేవుని మాటల ద్వారా ఈరోజు గుర్తు చేసే ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనను కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రియా దేవుడా, చూడండి, పరలోక రాజ్యం విషయంలో నీకు గుర్తు చేస్తున్నాడు. తన దాసుల యొద్ద లెక్క చూచుకొనను కోరిన ఒక రాజును పోలి ఉన్నది అంటే పరలోక రాజ్యంలో ఏ విధంగా లెక్క చూస్తే ఆ తీర్పు సమయము ఉంది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆ తీర్పు దినం రోజు నువ్వు ఈ లోకంలో ఉండగా ఏం చేశావు? ఎలాంటి మంచి క్రియలు చేశావు? మరి ఆ గొప్ప మాటల ద్వారా యేసుక్రీస్తు వారు ఈ యొక్క పేతురు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. ఏమని? పేతురు ఏమంటాడు? నా సహోదరుడు నా యొక్క తప్పిదం చేసేలా నేను ఎన్ని మార్లు అతను క్షమించగలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇతను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారు మట్టుకని నీతో చెప్పుతున్నాను. 70 ఏళ్ళు అంటే జీవితాంతం కూడా, మా జీవితాంతం కూడా నువ్వు ఎదుటి వాడిని క్షమించే గుణం నీలో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించలేదా? మా దేవాది దేవుడు నిన్ను క్షమించలేదా? లేక మన జీవితాలు ఎలా ఉండేవి? అంతటి పాప జీవితాన్ని ఈరోజు మన జీవితాలు ఎలాగా రక్షింపజేసిన దేవాది దేవుడు. అందుకని ఈ పాదాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఆ లెక్క చూసుకున్న కోరిన రాజును పోలినంత ఎలాగా? చూడండి, అతడు లెక్క చూసుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతను ఎంతకు తేబడను. అప్పు తీర్చుటకు వాని ఎంత ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించాను. ప్రియరా, ఎంత భయంకరమైన అప్పు చేశాడు! ఏంటి అప్పు? మన పాపాలే. అక్కడ అప్పు అనేది ఏంటి? మన పాపాలు. మరి తీర్పు దినం రోజు యేసుక్రీస్తు వారు ఆ సింహాసనం కూర్చొని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎన్ని అప్పు, ఎంత అప్పు చేశావు చూసావా? అవి ఏమన్నాడు? 10,000 తలాంతులని గుర్తు చేస్తున్నాడు. మాకు తలాంతు ఎంత? 3,600 రూపాయలు. ఒక తలాంతు అంటే ఎంత? 3,600 రూపాయలు. అంటే ఆ 10,000 ఇంటూ 3,600 లెక్కేస్తే ఎంత? 3,60,00,000 రూపాయలు. ఎప్పుడు ఈ యొక్క గ్రంథం రాసింది? ఎప్పుడో కదా అమ్మ, అప్పుడే 3,60,00,000 రూపాయలు అంటే ఎంత డబ్బది? మరి ఇప్పుడు లెక్కేసుకుంటే ఆ లెక్క కూడా అందరి విధానం. అంటే అంత అప్పు చేసిన మన జీవితాలు అంటే అర్థమైంది. అమ్మ, అన్ని పాపాలు మనలో ఉన్నాయి. అన్ని పాప జీవితాలతో మన జీవితాలు ఎలాగా జీవించే వారిగా ఉన్నామో గుర్తు చేసే సందర్భాన్ని ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఆ రాజు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు నువ్వు 10,000 తలాంతులు అప్పు ఉన్నావు కనుక నాకు ఇచ్చేయి, లేకపోతే ఇదిగో చూసారక్క ఏమన్నాడక్క? చూడండి, కాబట్టి 25వ వచనంలో ఎవరు అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేనందున మా దగ్గర ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. మరి అప్పుడేమన్నాడు? వారి యజమానుడు వారిని, వారి భార్యను, పిల్లలను, వారి కలిగింది యావత్తును అమ్మి
క్షమించను. చూడండి, ఎంత కష్టమైన స్థితి అది, ఎంత శ్రమతో కూడిన పరిస్థితి. అయ్యా, నీ యావదాస్తిని మొత్తాన్ని కూడా, నీ భార్యను, నీ పిల్లలను కూడా కలిగిన యావత్తు నమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. ఆ సందర్భంలో ఏం చేస్తాం? మనం కూడా అదే కదా, అప్పు తీర్చమని వచ్చి ఆ గుర్తు మీద కూర్చొని అడిగితే ఏం చేస్తారు? ప్రాధేయపడతారు కదా. అదే 26వ వచనంలో ఆ దాసుడు ఏమన్నాడు చూడండి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల వంచుకొనుము, నీ భర్తయు చరిత్రని చెప్పగా, ప్రేమరా, ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, మా సాగిలపడ్డ అర్థమేంటి? సాష్టాంగముగా శరీరాన్ని మొత్తం కూడా నేల మీద పుచ్చుకోవటం సాగిలపడటం అంటే తన శరీరాన్ని పూర్తిగా ఆ యజమానుడికి అప్పగించుకున్న విధానం. అయ్యా, నేనేమి చేయలేను, చేతులెత్తేశాడు, నీవే నా ఎడల వంచుకో, అయ్యా నేను చేసిన ఈ అప్పంతా కూడా నా ఎడల దయచేసి క్షమించు అని చెప్పేసి ఎంతగా ప్రాధేయపడుతున్న సందర్భానికి మనం గుర్తు చేస్తున్న సమయం. ప్రేమ దేవుడా, మరి రాజు ఏం చేశాడు అక్కడ? చూడండి, 27వ వచనంలో ఆ దాసుని యజమానుడు కనికరపడి ఆరిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. ప్రేమరా, ఆ దాసుని యజమానుడు కనికరపడి ఏమన్నాడు? వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. అయ్యో, ఆ దాసుడు ఇంతగా ప్రాధేయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి ఆ యజమానుడు ఏం చేశాడు? సరే, నీ అప్పంతా కూడా కొట్టివేశాను, మరి వెళ్ళమన్నాడు. అంతవరకు బాగా ఉంది. ఎంత సంతోషం! మా 3,60,00,000 రూపాయల అప్పు కొట్టివేస్తామంటే ఎంత సంతోషమో. ఈ రోజు కూడా మనకి అంత డబ్బు అప్పు క్షమించబడటం అంటే ఎంత ఆనందం. 1,00,000 రూపాయలు అప్పు వదిలే కట్టడప్పు అంటే, మా అప్పు చేసిన వారు 1,00,000 రూపాయలు వద్దయ్యారు, కట్టకుండా వెళ్ళిపోలే, వదిలే, అమ్మాయిలే అంటే అమ్మ ఎంత ఆనందం. మరి 3,60,00,000 రూపాయల అప్పు వద్దు, చెల్లించక్కర్లేదు, వెళ్ళిపో అంటే ఎంత ఆనందవంతంగా ఉండాలి. మా ఎంతగా తన జీవితాన్ని ఇక దేవుడి మార్గంలో నడిపించుకోవాలి. కానీ ఇక్కడ అతను చేసింది ఏమిటో మనం చూసినట్లయితే, 28వ వచనం చదవండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారముల అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూచి వారిని గుర్తుపట్టుకొని, నువ్వు అచ్చి మంది చెల్లింపమనెను. దేవుడారా, ఇక్కడ చూడండి, చాలా భయంకరమైన స్థితిలో ఇతను 3,60,00,000 రూపాయల అప్పు కొట్టిపోయబడ్డవాడు ఈ వ్యక్తి. మరి సంతోషంగా వెళ్తుండగా ఏమైంది? తన తోటి దాసుల్లో ఒకడు ఎంత ఉన్నాడు? 100 దేనారాలు. ఆమె ఎంత ఉన్నాడు? 100 దేనారాలు. అనగా దేనారం వచ్చి, ఒక దేనారం వచ్చి ఎంత? ₹100. ఒక దేనారం ఎంత? ₹100. అక్కడ 100 దేనారాలు అంటే 100 ఇంటూ మరి ₹100 లెక్కేసుకుంటే ఎంత? 100 దేనారాలు ఇంటూ ₹100 లెక్కేసుకుంటే ఎంత? ₹50. ఎంత? ₹50 అప్పు ఎక్కడ? 3,60,00,000 రూపాయలు అప్పు ఎక్కడ? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. అంటే మరి దేవాది దేవుడుగా యేసుక్రీస్తు వారు మన ఇన్ని మన పాపాలను క్షమించిన దేవుడుగా ఉండగా, మరి ఎదుటివాడి యొక్క పాపాన్ని క్షమించే విధానంలో నువ్వు లేవు అని రోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అంటే చిన్న తప్పులు కూడా క్షమించలేని మనుషులుగా మనం జీవితాలతో జీవిస్తున్నామని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు వాడిని ఎలాగా క్షమించే గుణం నీలో ఉందో ఈరోజు నీ హృదయాన్ని పరిశీలింపజేస్తున్నాడు దేవుడు. ప్రియరా, చూడండి, ఎదుటివాడు తెలియక చిన్న తప్పు చేస్తాడు నీ మీద, ఊరుకున్నారా? అతన్ని కొట్టి చంపే స్థితి కూడా దిగజారుతున్న మానవ హృదయాలు. కానీ దేవాది దేవుడు నీ పాపాలను క్షమించి నువ్వు రక్షించలేదా? మరి ఎదుటివాడి విషయంలో నువ్వు క్షమించే గుణం నీలో ఉందో లేదో ఈ చక్కని ఉపమానం ద్వారా దేవుడు ఏ విధంగా గుర్తు చేస్తున్నాడో చూడండి. అంటే ప్రతి మానవుడు కూడా మా దేవుని ఎదుట చేసే తప్పులు చాలా ఎక్కువైనా కానీ దేవుని ప్రేమ పూర్ణై కనిక సంపూర్ణమైన దయామయుడై క్షమించుతుండగా మనం మాత్రం చిన్న తప్పును కూడా క్షమించే గుణం లేని వారిగా జీవిస్తున్నాం. మనకి ఈ సిద్ధపాటు ఎలాగా? మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నామంటే ఎలా ఉండాలి? ఆ యేసుక్రీస్తు వారి యొక్క హృదయం నీలో ఉండాలి. మా యేసుక్రీస్తు వారి యొక్క హృదయంతో నీ హృదయంగా ఆ హృదయం ఏ విధంగా సిద్ధపాటు కలిగిన హృదయంగా నువ్వు జీవించే గొప్ప గుణంగా ఉండాలి.
అన్నావా? చూడు, చిన్న మాటే, చిన్న విషయమే, కానీ అది పెద్ద విషయంగా నువ్వు ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ విషయమే ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో మా వాసులుగా చేస్తుంది కదా. నీ జీవితాన్ని ఎంత గొప్పగా మారుస్తుందో నువ్వు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. ప్రియాదులరా, ఎదుటి వాడి యొక్క పాపాన్ని క్షమించే గుణం నీలో ఉండాలని ఆ గొప్ప మాట నువ్వు తెలుసుకోవాల్సిన విషయమే. అందుకని ఈ విషయము మా రాజులకు తెలిసినప్పుడు వెంటనే ఏం జరిగింది? తన తోడి దాసుని ఎలాగా చొక్కా పట్టుకున్నాడు. అమ్మ ఏమన్నా చూడ అక్కడ గుర్తుపట్టుకొని నీవు అక్షమని చెల్లింపమనెను. అందుకు వారి తోడి దాసుడు సాగిపడి, నాయన ఒప్పుకొనుము, నీకు చెల్లించదనని వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అక్షమని చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించాను. కాగా వారి తోడి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తన యజమానికి వివరముగా తెలిపేది. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటుంది కనుక నీ అపత్యు క్షమించిందని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసులు కరుణింపబడి ఉంటాను కదా అని వారితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అక్షమంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. నువ్వు ఆ చిన్న తప్పును క్షమించలేని వాడిగా ఉన్నావు కాబట్టి ఆ యొక్క యజమానుడు ఏం చేశాడు? వాడిని పట్టుకొచ్చి తీసుకొచ్చి నీ అప్పంతో కూడా చెల్లించేంత వరకు కూడా ఆ చీకటి గుట్లో బంధించిన సందర్భం. మరి అంత భయంకరమైన స్థితి పొందుకున్నాడు చూసారా? మరి నీ పాపాలు దేవుడు క్షమిస్తే మా ఎదుటి వాడి సహోదరు యొక్క పాపాలను క్షమించలేదంటే దేవుడు రేపు ఏ తీర్పు తీస్తాడు? మరి ఎలాంటి తీర్పు నీకు కలుగుతుంది? అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి నువ్వు నీ చేసిన పాపాలు ఏ విధంగా నువ్వు తీర్చగలవా? మా 3,60,00,000 రూపాయలు ఎలాగ తీర్చగలవు? అలాంటి అన్ని పాపాలను ఉంచుకొని ఎదుటివాడి పాపాన్ని క్షమించే గుణములు అనేది వారిగా మనం జీవిస్తున్నాం అనేది ఈరోజు ఈ యొక్క వాక్యంలోని ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ప్రియ దేవుడారా, మరి నీ హృదయపూర్వకమైన క్షమాపణ దేవుడు ఎంతో సంతోషించే గొప్ప విధానం. కాబట్టి ఇంత డబ్బులను అతను యజమానుడు తీసివేశాడు కదా, నేను ఎదుటివారికి ఇచ్చిన 50 రూపాయలు నేను అప్పుడు క్షమించలేదా అని సంతోషంగా ఆలింగనం చేసుకొని, అయ్యా వద్దులే, నాకు ఎన్నో కోట్ల అప్పు క్షమించబడ్డ వాడిగా నేను, మరి నువ్వు చేసిన నీ దగ్గర నాకు ఇచ్చే డబ్బు ఎంత ఉంది కాబట్టి ఆ డబ్బు వద్దు, వెళ్ళిపో హ్యాపీగా అంటే ఎంత సంతోషించబడతాను కూడా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోండి. మన ఎదుటి వాడిని క్షమించలేని గుణాలతో మనం జీవిస్తున్నాం. తోటి మానవులుగా, సహోదరులుగా క్షమించలేని మానవులుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు మానవుల యొక్క ఉన్న భయంకరమైన స్థితి ఏంటో నీకు గుర్తు చేస్తున్నాడు. అది లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 47వ వచనాన్ని చదవండి. తన యజమాని చిత్తమెరిగి ఇంటియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడారా, తన యజమాని చిత్తమెరిగి ఇంటియు సిద్ధపడక, మరి రోజు యజమాని చిత్తం ఏంటో తెలుసుకున్నావు కదా. మరి ఇన్ని పాపాలు మనల్ని క్షమించిన దేవుడు నీవు కూడా ఏం చేయాలి? ఎదుటివాడి పాపాలు క్షమించే గుణం నీలో రావాలని ఆయన కోరుకోడా? మరి ఆ మనస్తత్వం నీలో లేనప్పుడు ఆ దేవుడికి ఎంత కోపం వస్తుంది నీ మీద? ప్రియా, కాబట్టి ఈరోజు యజమాని యెహోవా దేవునికి సాదృశ్యంగా ఈరోజు ఈ యొక్క ఉపమానం ద్వారా నీ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ యజమానుడు ఎవరు? యెహోవా దేవుడిగా నీ గుర్తు చేస్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. మాట్లాడతారుగా తన దాసునికి సామర్థ్యం లేకున్నా సహకారం అందించగలిగిన వాడు అప్పు ఇవ్వగలడు. చూసారా? మరి తన దాసునికి సామర్థ్యం లేకున్నా ఈరోజు ఆ దాసునికి ఇచ్చే సామర్థ్యత లేదు. మా 3,60,00,000 రూపాయలు చింతించే సామర్థ్యం లేదు. కానీ యజమానుడు ఏం చేశాడు? సహకారం అందించి అప్పించిన గొప్ప ధనికర విధానం. ఈరోజు అంతటి దేవుడుగా మా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీ పాపాలు తీసివేయడానికి ఆయన ఎంత సామర్థ్యాన్ని చూపించిన దేవుడు. నీ పాపాలను నీలోంచి తీసివేయడానికి నీ సామర్థ్యం లేదు.
యేసుక్రీస్తు వారి ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయి. రెండోది అప్పు యువతి చెల్లించలేని వాడు విజ్ఞాపన విరగలేని వాడు. చూసారా, అప్పు యువతి చెల్లించలేని వాడు. అప్పు చాలా ఉంది అంటే పాపాలు చాలా చేశాం కానీ చెల్లించలేని ఆ తీసివేసుకోవడానికి మనలో శక్తి లేదు. కానీ మా విజ్ఞాపన విరగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? నేను నా పాపాలను తీసివేసలేకపోతున్నాను కనుక ప్రభువా నా పాపాలు క్షమించు అని విజ్ఞాపన చేసుకునే వాడిగా ఉండొద్దా? నీ పాపాలు క్షమించబడాలని దేవుడి దగ్గరికి వచ్చి నీ పాపాలు క్షమించబడాల్సిన విధానంలో నువ్వు ప్రార్థించవద్దా? అలాంటి ప్రార్థన ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. ఇక మూడవది, విజ్ఞాపన అంగీకరించి కనికరము చూపగలవాడు. నీ విజ్ఞాపనను దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించి నీ మీద దయ చూపించే దేవుడుగా తోడుగా ఉన్నాడని మర్చిపోతున్నావా? మరి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నీ పాపాలు క్షమించబడాలని విజ్ఞాపన దేవుడి దగ్గర చేస్తున్నావా? ప్రియదేవుడా, ఇక నాలుగోది కనికర స్వభావం కలిగిన వాడు కనుక క్షమించగలిగిన వాడు. చూసారా, దేవుడి దగ్గర ఎంత క్షమాపణ ఇచ్చాడో. కనికర స్వభావం కలిగిన వాడు కనుక, దయ చూపించే దేవుడుగా ఉన్నాడు కనుక నీ మీద అంతగా జాలి చూపించాడు, నిన్ను కనికరింపజేసి రక్షింపజేశాడు. మరి నువ్వు కూడా ఆ కనికర స్వభావం కలిగిన వాడు ఉండొద్దా? చూడండి ఎన్ని లక్షణాలు ఈ రోజు మనలో ఉండాలని చెప్తున్నాడు. క్షమించే గుణంలో ఎంత స్వభావం మీలో ఉండాలో గుర్తు చేస్తున్నాడు. అంటే ఆ యేసుక్రీస్తు వారికి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కనుకనే ఈరోజు కుమారుగా లోకానికి వచ్చి నీ యొక్క పాప జీవితాన్ని తీసివేసిన శక్తివంతుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఈరోజు నీలో కూడా అలాంటి శక్తి ఉంది. నీలో ఉన్న పాప జీవితాన్ని తీసివేసుకుంటే మా యేసుక్రీస్తు వారికి ఉన్న శక్తి కూడా మనకి కూడా ఉన్నాయి. అలాంటి పాప జీవితాన్ని తీసివేసుకోవడానికి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామో గుర్తు చేసుకోవాలి. ఇక 5వ దాంట్లో తన దాసుడు తన చిత్తమును అనుసరించి ప్రవర్తింపనివాడు, కోపపడి శిక్షింపగల అధికారం గలవాడు, సర్వాధికారిగా యేసుక్రీస్తు అన్నాడు. మరి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు చేయకపోతే దేవుడు ఏ విధంగా కోరుకొని నిన్ను ముందుకు నడిపిస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు చేయకపోతే ఏం చేస్తాడు? నిన్ను శిక్షించే దేవుడు కూడా ఎలాంటి శిక్ష? అగ్ని ఆనదు, పురుగు చావదు, భయంకరమైన యాతనతో కూడిన జీవితం కూడా ఆయన శిక్ష వేసే అధికారం కలిగిన వాడు. ఆలోచన చేస్తున్నావా? ఆ శిక్షకు పాత్రులుగా ఉండాలని కోరుకుంటున్నావా? మరి ఇప్పుడే నువ్వు ఆలోచన చేయి. అయ్యా, నేను అంత భయంకరమైన ఘోరమైన శిక్ష నేను అనుభవించలేను. మరి చిన్న కరెక్షాక్తో తగిలితేనే ఒక నిప్పు మన మీద వచ్చి పడితేనే శరీరం ఎంత బాధపడుతుంది. మరి నిత్య నరకాగ్నిలో అగ్ని ఆదుతూ చావదుగా నీ ప్రాణం పోదు, కానీ మంటలో దగ్గరగా మండిపోతున్నప్పుడు ఎంత యాత్ర పడతావో ఆలోచన చేసుకొని ప్రియ దేవుడు గారు, ఎప్పుడైనా నీ మనసును మార్చుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. ఎప్పుడైనా నీ పాపాలు క్షమించబడే విధంగా దేవుడి దగ్గర వేడుకోవాల్సిన బాధ్యత నీకుంది. అది ఎలాగనగా ఎదుటి వాడిని క్షమించే గుణం నీలో వస్తే మా క్రీస్తు మనసు నీలో ఉన్నట్లే. సింపుల్ గా ఒక సూత్రం దేవుడు గుర్తు చేశాడు. ఎదుటివాడి యొక్క పాపాలు క్షమించే కాలంలో, అంటే ఎదుటివాడిని క్షమించే గుణం వచ్చి దెబ్బ కొట్టారనుకోండి, ఏం చేస్తాం? ఊరుకుంటారా? ఓటు వాళ్ళు నుంచున్నా ఒకడు వచ్చేసి చెప్ప మీద పెట్టమని దిగుతాడు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? తిరిగి వెంటనే విజృంభిస్తావు భయంకరంగా కదా. శ్రమంగా జరిగిన ఆ యొక్క సమయంలో నీ కోపం రెట్టింపు అవుతుంది. వెంటనే మా పిచ్చగొట్టు పడతావు ఎదుటివాడిని కదా. అది పట్టొద్దని దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. మా ఎదుటివాడు వచ్చి నిన్ను ఒక దెబ్బ కొట్టినా కానీ ఏం చేయాలి? క్షమించే గుణం కలిగి ఉండాలి. ఈ మాట ఎవరు విశ్వసిస్తారా? మా యేసుక్రీస్తు వారికి ఈరోజు ఎంత గొప్ప మాటని గుర్తు చేస్తున్నారు చూసారా? ఆ క్షమించే గుణం నీలో ఉంటేనే యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు నీలో ఉంది అని నీకు గుర్తు చేస్తున్నప్పుడు అలాంటి క్షమాపణ మాకు కలిగిన మనస్సు నీలో ఉందో లేదో పరీక్ష చేస్తున్నాడు. అంటే ఎదుటివాడు వచ్చి కొట్టమని కాదు. మా ఎదుటివాడు వచ్చి కొడితే సరే పరీక్ష చేద్దామని చెప్పేసి తను వచ్చి కొడతారేమో కదా. మా పాస్టర్ కొట్టి పాస్టర్ ఎలాగా రియాక్ట్ అవుతారో చూస్తారు కొంతమంది. ప్రియా దేవుడారా, అది ఉండాల్సిన బాధ్యత ఖచ్చితంగా పాస్టర్ గారికైనా మనకైనా మీకైనా అందరికి కూడా మనసు కలిగి ఉండాలి. ఆ జీవితంతో ఉంటేనే క్రీస్తు మనసు కలిగిన మనసులు మనలో ఉన్నాయని గుర్తు చేస్తున్న విధానం. కాబట్టి ఎదుటివాడు కూడా ఆ కొట్టే మనసుతో ఉండకూడదు.
కొట్టకూడదు. ఎందుకని? అయ్యా నా తోటి వాడు కదా, వాడిని ఎందుకు కొట్టాలి? తప్పు చేశాడే వాడిని ఎందుకు కొట్టాలి అనే మనసు నీలో ఉన్న. అందుకని ప్రతి వారు కూడా అలాంటి మనసు కలిగితే ఈరోజు ఇన్ని దెబ్బలాట్లు ఉంటాయా, మరి ఇన్ని గొడవలు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే హృదయం బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరైనా మనసు మరణిస్తే ఎంత దారుణంగా మీరు కొట్టుకునే మనస్తత్వాలు. ఎందుకని? ఒక కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే మీరు ఏదో గొడవ పెట్టుకొని ఒకరైనా ఒకరు ఆ గొడవ పెట్టుకున్న స్థితిలో ఉంటే ఆ ఏడ్చే కుటుంబంలో ఉన్న మనుషులు ఎంత బాధపడతారు? ఎంత భయంకరమైన హృదయాలతో జీవిస్తున్నాం ఆలోచన చేయండి. అందుకనే నీ మనస్తత్వాలు ఎలా ఉండాలి? మనం భావించిన విధానంలో మన యొక్క పార్థివ దేహాన్ని సమాధి తోటకి తీసుకెళ్తున్నాం కదా. మన సమాధి తోట అంటే ఏంటి? అక్కడ పరిశుద్ధమైన స్థలం. అది ఈ మధ్య మరి అప్పుడు నేను కొద్దిగా చూడలేదు, కానీ ఈ మధ్య సమాధి తోట కూడా బాంబులు పేరుస్తున్నారు. మాది లేదు. మన రూల్ ప్రకారంగా సమాధి తోట బాంబులు పేర్చకూడదు. దయచేసి ఎవరస్తులు గమనించండి. ఆ రోజు చెప్తే ఎవరు కూడా మాట్లాడరు కదా, అంటారా? ఆ రోజు ఎవరు సమాధి తోట ఎవరు కూడా బాంబులు పేర్చకూడదు. అది చక్కటి స్థలంలో నీ శరీరాన్ని పాతిపెట్టిన స్థలం. అది దేవాది దేవుడు మొట్టమొదటిగా అక్కడే సమాధులు ఉన్న వారు లేపుతున్న స్థలం అది. కాబట్టి అవన్నీ కూడా మన ఆచారం పోతుంది. మరి ఇతరులు హిందువులు కూడా చక్కగానే ఆ సమాధి చేస్తున్నారు, తీసుకెళ్లి కాల్చడం ఏదో చేస్తున్నారు. మా ముస్లిమ్స్ ఎంత బాగా చేస్తారో చూస్తే ఎంత సైలెంట్ గా వారేదో లోపల మాట్లాడుకుంటూ చక్కగా చిన్న స్వరంతో మనకుంటూ అనుకుంటూ అందరూ మోస్తుంటారా అవి ప్రేమలంటే. మరి క్రైస్తవుడిగా దేవుడు నేర్పించిన ఆ గొప్ప మాటలు మనలో ఉంచుకొని ఇతరులు దాన్ని పాటిస్తున్నారంటే ఎంత గొప్ప విధానం. అందులో మొదటివాడు కడుపువాడు మొదటివాడు వేసి అదే. ఈరోజు మనం ఎలా ఉండాలి? మనం చక్కగా దేవుని పట్ల పడుకుంటూ సమాజం తోటికి వెళ్ళాల్సిన బాధ్యతలో పోయింది. అయ్యా చనిపోయినప్పుడు ఘనంగా పడేయాలండి, ఘనంగా సమాధి చేయాలండి అనే భయంకరమైన ధోరణి ఇద్దరు మనలో పాతుకుపోయిన జీవితాలతో జీవిస్తున్నారు. మా ఈరోజు ఆలోచన చేయండి. చనిపోయిన ఆ కుటుంబానికి ఆదరణగా నిల్చోవాలి, కానీ ఇలాంటి గొడవ పెట్టుకుని మనం బాగలేనప్పుడు ఎవరు హాస్పిటల్కి చూడరు. కానీ ఆ చనిపోయినప్పుడు ఊగిపోయిన ఉన్న నాకు చాలా బాధ వేసి ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు. ప్రార్థన చేయడానికి అవకాశం కూడా నెట్టేస్తారతో చేస్తున్నారు బయట. అప్పుడు నాకు వేసేది ముందుగా కన్నులు కాచి ప్రార్థనను బాగుపడాలని ప్రార్థన చేయవద్దా? అసలు ఆరోగ్యం కుదురుపడాలని ప్రార్థన చేయొద్దా? కన్నీటితోటి కరెక్టే, శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి అందరికి హృదయం బాధ ఉంది, కానీ ప్రార్థనతో వెళ్ళాలి. మా ప్రార్థనతో మనం అందరూ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వల్ల తిరిగి లేపుతున్నాడు. ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఆ విశ్వాసం లేదేమో కదా, అందుకని కొడుకుని తీసుకెళ్ళేస్తారు. తాగుబోతైతే సీసా తీసుకుని దాంట్లో వేస్తున్నారు. లేక ఇంకా ఏదైనా అతనికి ఇష్టమైతే ఆ సమాధిలో వేస్తున్నారు. అంటే అర్థమైంది, చనిపోయిన రోజు తాగుతున్నారా? మన తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా తాగుతుండాలని నీ కోరిక. దయచేసి ఇవన్నీ కూడా చేయకూడదు. ఎంత దుర్వార్తతో మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామో ఈరోజు ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఎన్ని గుణాలు మనలో, చెడ్డ గుణాలు మనలో ఉన్నాయి. అదే క్షమించే గుణం దానిలో గొప్ప గుణము. మా ఎదుటి వాడిని క్షమించే గుణము చాలా గొప్ప గుణంగా ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకని నేను నిన్ను క్షమించినట్టు నీవు కూడా క్షమించి ఉండవలసింది, కానీ నీవు క్షమించలేదు కనుక నీకు శిక్ష తప్పదు. రేపు అలాంటి వారందరికి కూడా శిక్ష తప్పదు. చూసారా, అది పాపం అనుకోగలం. మనం పాపం అంటే ఏమనుకుంటాం? వ్యభిచారము, దొంగతనము, లేకపోతే వేరే వేరే కొన్ని పాపాలు అనుకుంటాం కదా. మరి క్షమించే గుణ విషయంలో ఇది పాపం అనుకో. ఎదుటివాడు తప్పు చేశాడు కనుక మళ్ళా తిరిగి నేను అతనికి ఏదో ఒక శిక్ష వేయాలి అని అనుకుంటావు కదా, అది పాపం అని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఎదుటివాడు నీపై దండెత్తి వచ్చినా కానీ నువ్వు సమాధానంగా ఉండే గొప్ప విధానమే, క్షమించే గుణం కలిగిన వాడిగా ఉండే గుణమే రేపు నేను పరలోక రాజ్యంలో నిత్య రాజ్యం వారసుగా చేసే గొప్ప విధానం. అందుకనే నీవు నీ సహోదరుని క్షమించినప్పుడే నువ్వు పరలోక తండ్రి చేత క్షమించబడతావు. 35వ వచనంలో చెప్తున్నాను చూడండి. అక్కడ నీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయనెను. ఎప్పుడైతే నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని యెడల
రేపు పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించాడు. మనల్ని క్షమించాడు. ఎంత భయంకర స్థితి పొందుకుంటావో ఆలోచన చేసుకోండి. కాబట్టి మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదివినట్లయితే 25వ వచనం, మీకు ఒకరి మీద విరోధమైన కలిగిన యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. చాలా మీ ప్రియమరా, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? నీకు విరోధం, ఒకరి మీద విరోధం ఉంది, శత్రువు ఒకటి నీకున్నాడు, ఆ శత్రు విషయంలో నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో ఎంత గొప్ప మాటలు ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు చూడండి. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14-15 వచనాలు చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ప్రియరా, క్షమించే విధానంలో ఎంత భయంకరమైన స్థితి పొందుకునే విధానంలో మనుషులు ఉన్నారో ఆ ఒక్క మాట రోజు నీ హృదయానికి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత. మా యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనంలో కనికరము చూపునేవాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పు నుంచి అతిశయపడును. యాకోబు పత్రికలో కూడా కనికరము చూపునేవాడు కనికరము లేని తీర్పు పొందును. మాకు ఈరోజు కనికరం లేకపోతే రేపు దేవుడి తీర్పు సమయంలో దేవుడు కూడా నిన్ను కనికరింపడు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. కాబట్టి ఎదురు వాడిని క్షమించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అది ఈరోజు నీ సిద్ధపాటు, క్రీస్తు దినమునకు నీ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఎదురు వాడిని క్షమించే గుణం నీలో రావాలి. ఇక రెండోదిగా మా రెండో ఉపంశంగా నీకు గుర్తు చేస్తున్నాడు ఏంటది? క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి. ఎలాగా? నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రియరా, రోమా చెరసాలలో బంధించబడ్డవాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, చెరసాలలో బంధించబడ్డ అపోస్తలుడైన పౌలు ఒక చక్కని ఆనంద పత్రిక, సంతోష పత్రిక, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాస్తున్నాడు. మా ఏం చెప్తున్నాడు? అంత గొప్ప మాట. ఆయన క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ఎంత గొప్ప ప్రార్థన! మా పౌలు గారు అంత బాధ నుండి కూడా చెరసాలలో బంధించబడినా కానీ ఎదుటి వారి గురించి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో క్షమించే గుణం కాదా? మా ఎదుటి వారిని క్షమించే గుణం కాదా? ఎవరి గురించి? అతను అపోస్తలుడైన పౌలు చెరసాలలో బంధించిన వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాడు. అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణం కలిగిన అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మళ్ళా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా సంతోషం కలిగిన పౌలు స్నేహితుల ప్రార్థన ఈ పత్రికను సంతోష పత్రిక కూడా అని పిలుస్తుంటారు. ఈ పత్రిక ఏమంటారు? సంతోష పత్రిక. ఎందుకంటే చెరసాలలో ఉండి కూడా సంతోషంతో, ఆనందంతో ఆ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థించిన గొప్ప విధానం ద్వారా ఈ పత్రికను సంతోష పత్రిక అని పిలుస్తారు. కాబట్టి నీతి ఫలము మా ఖచ్చితంగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నీతి ఫలం గురించి చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. ఆ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ
ఔదార్యము భాగ్యం గలవారన్నట్లు నీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ప్రియ దేవులారా, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం గలవారన్నట్లు, మా పూర్ణ ఔదార్య భాగ్యం కలిగినట్లు. చూడండి ఎంత గొప్ప మాట. నీ ఔదార్యము పూర్ణంగా ఉండాలి. ఎదుటివారి విషయంలో నొప్పించే ఆ ఔదార్యం ఎలా ఉండాలి? పూర్ణంగా ఉండాలి. ప్రియరా, కాబట్టి చక్కటి ఆ మాట ద్వారా మీ నీతి వలన వృద్ధి పొందించును. ఆ ఔదార్యం చూపించే ఆ గొప్ప గుణమే మనం చూపించే ఆ కార్యక్రమంలో ఎలాంటి వృద్ధి పొందించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కానీ మరి ఎదుటివారి విషయంలో క్షమించే గుణం లేకుండా జీవిస్తూ ఉండడానికి ఎన్నో నిదర్శనాలు మనం చూస్తున్నాం. అందుకనే దేవుడే దయచేసిన విత్తనము విస్తరించగా పూర్ణ ఔదార్య భాగ్యం తీస్తే మన యందు సత్క్రియ ఆరంభించినందున ఈ స్వార్థ పాలివారై ఉండటకు మన యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించబడవలసిన బాధ్యత నీకుంది. అలాంటి ఔదార్య గుణం ఎలా ఉండాలి? క్రీస్తు దినం వరకు కూడా అలాంటి ఔదార్యాన్ని చూపించే హృదయాలతో జీవించాలి. అందుకని ప్రభులో పాలివారి ఉన్నట్టు చూడండి, ఇక్కడ నీతి ఫలం ఏంటో గుర్తు చేశాడు. తర్వాత అపోస్తలులు ఏమంటాడు? ప్రభులో పాలివారై ప్యూర్ హార్ట్స్, మా ప్రభులో పాలివారై ఖచ్చితంగా మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని నీకు గుర్తు చేస్తున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనం, ప్రవేశించి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూసారా? ప్రవేశించి గల వారిగా ఉన్నట్లయితే దేవుడు చూస్తారు. మరి మీలో కల్మషం, మీలో దోషాన్ని ఉంచుకుంటే మన దేవుడు ఎలా చూడగలం? తర్వాత ఇంకోటి, విశ్వాసంలో పాలివారై వర్షిప్, తమ విశ్వాసంలో పాలివారై. హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదవండి. 22వ వచనం, మనస్సాక్షి కల్మషంతో ఉన్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన వధువుతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత గొప్ప మాట. మా విశ్వాసంలో పాలివారై ఎలాగా? మనస్సాక్షి కల్మషంతో ఉన్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన వధువుతో స్నానం చేసిన శరీరము గలవారమై నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానము చేరుదాము. ఎలాగా ఈరోజు సన్నిధానాన్ని చేరాం? నీ హృదయంలో కల్మషం ఉందా? మా కల్మషంతో నీ హృదయంలో ఉంచుకొని దేవుని సన్నిధానానికి వచ్చావా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడే ఏ కల్మషం నీలో ఉండకూడదని దేవుడు గుర్తు చేస్తున్నాడు కదా. మరి అలాంటి కల్మషం నీలో ఉండకూడదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఇంతటి పవిత్రమైన స్థలంలోకి నువ్వు వచ్చినప్పుడు మనలో ఏ కల్మషం ఉండకూడదు. తర్వాత ప్రార్థనలో పాలివారి ఉండాలి. మా 119వ సంకీర్తనలో 32వ వచనాన్ని ఇంటికి చదువుకోండి. ప్రార్థనలో పాలివారి ఉండాలి. ఎలాగా? ఎలాంటి ప్రార్థనలు చేయాలి? నీ గురించే కాదు. మా అపోస్తలుడు పౌలు ఈరోజు ఎవరికి ప్రార్థన చేశాడు? ఆ ఫిలిప్పీ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. నా సహోదరులారా, మరి మీరు ఎలాగా జీవించాలో, ఎలాంటి నిర్దోషులను, ఎలాంటి కపటమైన వారును మీరు జీవించాలి. ఎలాంటి కపటమైన లేకుండా, ఎలాంటి దోషంలో లేకుండా మీరు జీవించే వారిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా? నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఏం చేయాలి? ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి. కీర్తన 119లో 32వ వచనం ఇంటి దగ్గర చదువుకోండి. తర్వాత కృతజ్ఞతార్పణలో పాలివారి ఉండాలి. మా కృతజ్ఞతార్పణలో పాలివారి ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మరణమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మరణమును వెల్లడిపరచుటట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మా కృతజ్ఞతార్పణతో దేవుని స్తుతించాలి. తర్వాత ఇంకోటి ఏంటి? ప్రేమ పంచడంలో
ఉండాలి. అదే విధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ప్రేమ పక్షంలో పాల్గొని ఉండాలి. మా యజమాని పాపాలు క్షమించినట్లయితే ఎదుటివాడి పాపాలను క్షమించవద్దా? ఎదుటివాడిని క్షమించడంలో నీలో ఉండవద్దా? తర్వాత ఇతరుల భారం భరించడంలో పాలువాడి ఉండాలి. ఇతరుల భారంలో పాలువాడి ఉండాల్సిన బాధ్యత, ఇతరుల భారం భరించడంలో పాలువాడి ఉండాలి. అయ్యో అతను చాలా కష్టపడుతున్నాడే, అతనికి ఆర్థికంగా డబ్బులు సరిగా లేకుండా ఉన్నాడు కదా, కాబట్టి నేను ఏదో సహాయం చేయాలనే గుణము మనలో కలిగి ఉండాలి. ఇంకా మా స్వార్థ పరిచర్యలో పాలువాడి ఉండాలి. దేవుని వాక్యాన్ని పరిచర్య చేసే విధానంలో అయ్యి నీరగా పరిచర్య చేస్తామని అనుకోవచ్చేమో. ప్రేమరా ఎలాంటి పరిచర్య? మంచి మాటలే. మా దేవుని పరిచర్య, దేవుని వాక్యం చెప్పడం అర్థం ఏంటి? మంచి మార్గమే, మంచి మాటలే. మరి ఇందులో ఏంటి? తర్వాత క్రీస్తుతో సహవాసించడంలో పాల్గొని ఉండాలి. మా దేవునితో సహవాస విషయంలో కూడా పాల్గొని ఉండాలి. ఇవన్నీ కూడా మా పురుషుడు పౌలు పిలిపి సంఘాన్ని గుర్తు చేస్తూ చెప్పే మాటలు. మరి నువ్వు ఎలా పాల్గొని ఉన్నావో గుర్తు చేసుకుంటున్నావా? కాబట్టి ఈరోజు క్రీస్తు దినమునకు దిష్టములను నిర్దోషులుగా ఉండాలి. ఇవన్నీ దేవునితో పాల్గొనే భాగంగా కృపలో పాల్గొని ఉండాలి, విశ్వాసంలో పాల్గొని ఉండాలి, ప్రార్థనలో పాల్గొని ఉండాలి, హృదయస్థాపనలో పాల్గొని ఉండాలి, ప్రేమను పంచడంలో పాల్గొని ఉండాలి, ఇతరుల భారం భరించడంలో పాల్గొని ఉండాలి, స్వార్థ పరిచర్యలో పాల్గొని ఉండాలి. స్వార్థ పరిచర్య అంటే అన్ని పనులు కూడా, దేవుని ఆలయాన్ని శుభ్రం చేసింది కూడా పరిచర్య, సంఘ పెద్దలుగా సంఘ విషయంలో సేవ చేసే పరిచర్య అది కూడా పరిచర్య, నాది కూడా పరిచర్య, సంఘముగా ప్రతి విషయంలో చేసే పరిచర్య కూడా స్వార్థలో పరిచర్య. కాబట్టి ఈరోజు మనం చేసే ఆ గొప్ప విధానం ద్వారా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించే దేవుడిగా తోడుగా ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. దేవుడా, కాబట్టి ఈరోజు క్రీస్తు దినమునకు సిద్ధపాటు ఎలా ఉంది? అమ్మా, క్షమించబడిన నీవు ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. చెప్పండి, క్రీస్తు దినానికి ఈ సిద్ధపాటు ఎలా ఉండాలో మొదలు చెప్పండి. అమ్మా, క్షమించబడిన నీవు ఏం చేయాలి? ఇతరులను క్షమించేవాడిగా ఉండాలి. ఉంటారా? ఇప్పుడే నీ హృదయాన్ని పరీక్ష చేసుకోండి. మా అడగండి, అయ్యా నేను క్షమించబడ్డాను కాబట్టి ఇతరులను క్షమించే గుణం నాలో ఉండాలి అని తీర్మానం చేసుకోవాల్సి వెళ్ళాల్సిన బాధ్యత. రెండోది, మా క్రీస్తు దినమునకు ఎలా ఉండాలి? నిర్దోషులను నిష్కపటమై ఉండాలి. ఏ దోషం నీలో ఉండకూడదు, ఏ కపటం నీలో ఉండకూడదు. అది క్రీస్తు దినానికి నీ సిద్ధపాటుగా దేవుడు గుర్తు చేసే గొప్ప విధానం. అలాంటి మనస్తత్వాలే దేవుడి రాజ్యంలో నేను వారసుగా చేసే గొప్ప విధానం. అంతకన్నా ఏం కావాలి? మా సింపుల్ గా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బాధ్యత ఈ రోజు ఈ సాధ్యం ద్వారా మనం పొందుకున్నాం. దేవుడు రాజ్య వారసులుగా ఉండాలంటే ఆ క్రీస్తు దినం రోజు నీ సిద్ధపాటు ఎలా ఉందో నీకు, నాకు, ఈ రోజు అందరికి కూడా ఈ 2 లేఖల భాగం ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా క్షమించే గుణం నీలో ఉండాలి. ఎలాంటి దోషం నీలో లేకుండా, ఎలాంటి కపటం లేకుండా నువ్వు జీవించడమే నీ సిద్ధపాటు. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితాలతో క్రైస్తవులుగా ఉండాల్సిన బాధ్యతలో దేవుడు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడు. అట్టి కృప మీకు ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలను ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలపులకును కావలియుండును గాక. ఆమేన్. దేవా యందు శుద్ధ హృదయము కలుగచేయుము నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి
సమ్మాతి గల మనసు చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. ప్రతిదిన కానుక ముప్పటి కానుక తెచ్చారంటే మరి ముందు నుంచి దేవుని ఆశలు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.